నమస్తే. నమస్తే తమ్ముడు. చెప్పక బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. సో నిన్న టాస్క్ లో సుమన్ శెట్టి గారిని చూసాము. బాస్ పెట్టారు కదా, బాగా కష్టపడ్డారు. సో ఏమంటారు? చాలా బాగా ఆడుతున్నారు, ఆయన జెన్యున్ గా ఉన్నారు. నాకు ఫేవరెట్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి ఇంకా ఇమాన్యుయల్. అంటే నిన్న చూసుకున్నట్టయితే సుమన్ శెట్టి గారికి అన్యాయం జరిగింది. ఆ సంజన గారు సుమన్ శెట్టి టాస్క్ ఆడినప్పుడు బట్ కంటెంట్ మాత్రం సంజన గారు నాకు ఇచ్చారు. మీ పేరు అంతే అన్ఫైరే కదా, తను అంత కష్టపడి తన ఫిజికల్ గా అంత లేకపోయినా కూడా చేశాడు, తనకి ఇవ్వడం కరెక్ట్. ఓకే. సో అంటే ఫిజికల్ టాస్క్ లో ఇరగొడుతున్నాడు, హైట్ తక్కువ ఉన్నాడు. సో ఏం చెప్తారమ్మా? తను హైట్ తక్కువ ఉన్న, తన కేపబిలిటీ లేకపోయినా తను తెచ్చుకొని మరీ ఆడుతున్నాడు. లాస్ట్ సాటర్డే వీకెండ్ లో కూడా చూసాం, మనకి తనకి హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది. సో తను చాలా బాగా ఆడుతున్నాడు. అంటే బిగ్ బాస్ లో సుమన్ శెట్టి గారిని తొక్కేస్తున్నారా? తొక్కేసిన ప్రజలు ఎవరు తొక్కనియరా, ఆయనకు ఓటింగ్ మంచిగా వస్తుంది. మొన్న పోలింగ్ లో హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది ఆయనకు, ఏం చెప్తారు? అదే చెప్తున్నాను, హైయెస్ట్ ఓటింగ్ ఆయనే, ఫస్ట్ టాప్ 1 ప్లేస్ లో ఉన్నారు. సో టాప్ 5 కి అయితే ఈజీగా వెళ్తాడు, ఫస్ట్ లో ఉంటే ఇంకా హ్యాపీ. సో నిన్న కళ్యాణ్ సంఖ్యలు అని చెప్పి తనుజ గొడవ పడింది. అంటే సంఖ్యలకి ఫెయిల్ అని చెప్పి సుమన్ శెట్టి గారికి ఇచ్చారు, ఏమంటారు? అసలు సంజన జస్ట్ ఫస్ట్ 2-3 వీక్స్ బాగా ఆడిందండి. తర్వాత తనది గేమే లేదు, అసలు ఏదో కెమెరా ఫోకస్ కోసం ఏదో చేస్తుంటది అంతే. నాకు అసలు నచ్చలేదు. రీతు కూడా డివన్ పవన్ కి ఫేవరెట్ గేమ్ చేసింది సంచాలక్. సో అందరూ గొడవ పడ్డారు, దాని గురించి ఏం చెప్తారు? రీతు ఫస్ట్ నుంచి చేస్తుంది అది కదండి, స్టార్టింగ్ నుంచి చేస్తుంది, ఫేవరింగ్ ఆ అబ్బాయికే చేస్తుంది ఎప్పుడు. సో అలాగే సుమన్ శెట్టి చూసుకుంటే నిన్న కామెడీ బాగా చేయించారు. నిన్న వేణు శెట్టి అవునవును, చాలా బాగుంది, చాలా కామెడీగా ఉంది. సుమన్ శెట్టియే కాకుండా ఇంకా భరణి గారు అందరు బాగా చేశారు స్పోర్టివ్ గా. సో తనుజ అందరూ టార్గెట్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? తనుజని టార్గెట్ చేస్తున్నారు అంటే తను ఓవర్ యాక్టింగ్ కూడా అలాగే ఉంది. ప్రతిదానికి ఆడుతుంది, విన్ అవ్వట్లేదు అని షో ఆఫ్ చేసుకుంటుంది తప్ప, ఆమె కంటే బెటర్ గా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు విన్ అవుతున్నారు. సో కళ్యాణ్ మాత్రం తనుజకి హెల్ప్ చేసిన సరే తనుజ మన టాస్క్ వచ్చేటికి కళ్యాణ్ మాత్రం తప్పని చెప్పింది. సో ఫేర్ గేమ్ కాదని చెప్పింది, ఏమంటారు? అవును, ఆ అబ్బాయి ఎందుకు ఆ అమ్మాయి మీద అంత ఇంట్రెస్ట్ గా గేమ్ ఆడతాడు, హెల్ప్ చేద్దాం అని చూస్తాడు. ఆ అమ్మాయి మాత్రం తీసి పక్కన పెట్టేస్తుంది, తన గేమ్ మాత్రం సేఫ్ గా ఆడుకుంటూ పోతుంది. సో టాప్ 5 ఎవరు ఉంటారు? తనుజ ఉంటుంది, ఇమాన్యుయల్ ఉంటాడు, సుమన్ శెట్టి గారు ఉంటారు, అండ్ కళ్యాణ్, డిమాన్ పవన్. రన్నర్ విన్నర్ ఎవరు? ఛాన్సెస్ ఇంకా ఉంది కదా టైమ్. నేనైతే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, తనుజ ఈ ముగ్గురులో ఎవరైనా అవుతారు.